ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో మన టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడం రాజకీయ పోరాటమా లేక ఒట్టి నాటకమా? ఈ విషయమై గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని టీవీ ఛానల్స్లోనూ పత్రికల్లోనూ చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ అసలు ఈ రాజీనామాలు ఎందుకు? 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ మన ఎంపీలను రాజీనామాలు చేయిద్దామని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిపాదన చేశారు. అయితే తన ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, అందరం కలిసి చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ఆయన పదే పదే డిమాండ్ చేసి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేయకపోయినప్పటికీ మా పార్టీ ఎంపీలు చేస్తారని ఆయన 2 సార్లు తేదీలు కూడా ప్రకటించి, ఆ తర్వాత మొత్తానికి ఈ సంవత్సరం 2 ఏళ్లు ఆలస్యంగా, ఆయన ప్రకటన చేసిన దగ్గర నుంచి 2 ఏళ్లు ఆలస్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్లో వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు. అసలు ఈ రాజీనామాలు ఎందుకు? ఒక్కసారి ఆ విషయం చూద్దాం. ఆయన ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ఈ రాజీనామాలు చేసినట్టుగా ఆయన ఇప్పుడు పాదయాత్రలో కూడా ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? ఎందుకు వస్తుంది అంటే, మన ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన కేంద్రంలో ప్రభుత్వం పడిపోదు, రాజ్యాంగ సంక్షోభం ఏమీ రాదు. మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సంపూర్ణమైన మెజారిటీ ఉంది. మరి ఒక ప్రతిపక్ష పార్టీ, అందున ఒక చిన్న పార్టీ, ఒక 5 ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా అంటే ఎన్నటికీ రాదు. మరి ఆయన చెప్పేది ఏమిటి అంటే, ఒకవేళ నా ఎంపీల రాజీనామాలతో రాకపోయినప్పటికీ మేము ఉప ఎన్నికలు జరిగితే తిరిగి ఈ అంశాన్ని ఉప ఎన్నికల్లో ప్రజల ముందు పెట్టి మేము గెలిచొస్తే హోదా కోసం ప్రజల మద్దతు ఉంది అని చెప్పి నిరూపణ అవుతుంది అని చెప్పి ఆయన వాదిస్తున్నాడు. అయితే ప్రత్యేక హోదాకు మా మద్దతు ఉంది, మాకు కావాలి దేవుడు అని చెప్పి ఆంధ్ర ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే కోడై కూస్తున్నారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. దానికోసం ఒక 5 ఎంపీలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి మరి ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు ఉందా లేదా అని నిరూపించాల్సిన పని లేదు. మరైతే ఆయన ఈ రాజీనామాల అస్త్రం ఎందుకు ప్రయోగించినట్టు, తెలుగుదేశం పార్టీ పైన ఎందుకు ఒత్తిడి చేసినట్టు, అలాగే ఎందుకు డిమాండ్ చేసినట్టు అంటే, గతంలో అంటే ఆయన 2 ఏళ్ల క్రితం ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అందుకే ఆయన ఒక ఎత్తుగడ వేశాడు. ఎలాగైనా సరే హోదా కోసం ప్రజల్లో ఈ డిమాండ్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఎంపీలను రాజీనామా చేయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో అతనికి ఉన్న సంబంధాలని, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ నుంచి విడగొట్టడానికి ఆయన వేసిన ఒక ఎత్తుగడగా భావించారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తానే స్వయంగా ఎన్డీఏ నుంచి బయటికి రావడం, కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవడం జరిగిపోయాయి. ఆయన ఉద్దేశం నెరవేరింది. అయితే మరి అయినా కానీ ఆయన ముందుగా ప్రకటించినట్టు ఆ రాజీనామాల స్టాండ్ మీదే ఎందుకున్నట్టు? 2 సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ వచ్చి ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయించినట్టు అంటే, దానికి తెలుగుదేశం పార్టీ వాదన ఏమిటి అంటే, 1 సంవత్సరం లోపుగా సాధారణ ఎన్నికలు ఉన్నప్పుడు ఏ సభ్యుడైనా సరే రాజీనామా చేస్తే ఆ సభ్యత్వానికి ఉప ఎన్నిక నిర్వహించరు, ఉప ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్ళ పార్టీ భయపడుతోంది. అందుకని చెప్పి ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా చూసుకొని ప్లాన్ చేసుకొని వాళ్ళు రాజీనామా చేశారని చెప్పి తెలుగుదేశం వాదిస్తుంటే, మేము 14 నెలల ముందే రాజీనామా చేశాము, స్పీకర్ ఆమోదించకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది, అది మా పథకం ఎలా అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి వాదనని పక్కన పెట్టి మరి స్పీకర్ ఎందుకు ఈ రాజీనామాలను ఆమోదించలేదు, ఎందుకు కారణం ఏమిటి అంటే, అసలు స్పీకర్ ప్రవర్తించాల్సిన పద్ధతి, విధి విధానాలు, నియమాలు, నిబంధనలు ఏమిటన్నా ఉన్నాయా అంటే, మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా మనం నిర్వచించుకోలేదు, దానికోసం మనం ఏం పుస్తకాలు రాసుకోలేదు. ఇప్పటికే మనం కౌల్ అండ్ షగ్దర్ లాంటి ఆంగ్లేయులు, తెల్లవాళ్ళు రాసిన పుస్తకాలు లేక ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాన్ని వాటినే మనం అనుసరిస్తూ వస్తున్నాం. కొన్ని ఏ నిబంధనలు లేని సందర్భాల్లో పాత సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, గతంలో స్పీకర్లు ఎలా ప్రవర్తించారో చూసుకొని వాటిని అనుసరించి పోవడం జరుగుతూ వస్తుంది. మరైతే సహజంగా అసలు ఈ రాజీనామాల విషయంలో స్పీకర్ ప్రవర్తించాల్సిన విధానాలు ఏమిటి అంటే, గతంలో ఉన్న సంప్రదాయాలు కానీ నిబంధనల ప్రకారం కానీ, ఒకటి, ఏదైనా సభలో సభ్యుడు
సభలో స్వయంగా తన నోటితో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తే ఆటోమేటిక్గా అదే సభలో అప్పుడే తక్షణమే ఆ రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించాలి. ఎందుకంటే సభలో సభ్యుడు తాను భౌతికంగా హాజరై తన నోటితో తాను ప్రకటించాడు గనక, పైగా అది తక్షణమే సభ యొక్క రికార్డుల్లో నమోదవుతుంది గనక ఆ రాజీనామాను స్పీకర్ తక్షణమే అప్పుడే ఆ సభలోనే ఆమోదిస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి గతంలో నిబంధనలు కానీ సంప్రదాయాలు కానీ చెప్తున్నాయి. ఇక దీనిపై ప్రత్యేకంగా ఆ సభ్యుడు రాజీనామా లేఖ రాసి సంతకం పెట్టేవాల్సిన అవసరం లేదని కూడా కొన్ని సంప్రదాయాలు చెప్తున్నాయి. ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి, స్పీకర్ కార్యాలయంలో ఆ సభ్యుడు వ్యక్తిగతంగా కలిసి రాజీనామా లేఖ సమర్పించినట్లయితే ఇక దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ అతనికి సమయం ఇచ్చి అలాగే దానిపై అతన్ని వివరణ కోరి అతని వివరణ సమర్పించమని అడగవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ స్పీకర్ ఫార్మాట్ అని ఒక పదం బాగా విస్తృతమైన ప్రచారంలో ఉంది. రాజీనామా లేఖని మేము స్పీకర్ ఫార్మాట్లోనే ఇచ్చాం. అసలు స్పీకర్ ఫార్మాట్ అంటే ఏమిటి అంటే, స్పీకర్ ఫార్మాట్ అంటూ ఏమీ లేదు. రాజీనామా ఇలాగే చేయాలని చెప్పి ఏ స్పీకరు నిర్ణయించి ఒక ఫార్మాట్ని పెట్టలేదు. మరి స్పీకర్ ఫార్మాట్ అంటూ ఏమిటంటే, ఏ సభ్యుడైనా రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామా కేవలం తాను వ్యక్తిగతంగా రాజీనామా చేస్తున్నట్టు మాత్రమే రాసిస్తే దాన్ని స్పీకర్ ఫార్మాట్ అనడం అలవాటు అయిపోయింది. అలా కాకుండా తాను ఫలానా కారణం కోసం, లేక ఫలానా విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం, లేక ఫలానా విషయంపై నిరసనతోనో, లేక ఫలానా విషయం ప్రభుత్వం చేయలేదు గనక కోపంతోనో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తే స్పీకర్కి ఇక్కడ ఒక బాధ్యత ఉంటుంది. ఆ సభ్యుడి యొక్క ఆవేదనని, బాధల్ని తీర్చమని ప్రభుత్వాన్ని అడగవలసిన అవసరం స్పీకర్కు ఉంటుంది. ఫలానా కారణంతో ఫలానా సభ్యుడు ఇలా రాజీనామా ప్రకటించాడు కనుక అదేదో మీరు పరిష్కరించండి అని ఆమె ప్రభుత్వాన్ని కోరచ్చు. మరి అటువంటిది ఏమీ లేకుండా కేవలం నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి సింపుల్గా రాసి ఇవ్వడమే స్పీకర్ ఫార్మాట్గా పిలువబడతా ఉంది. ఇలా స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ఇక మళ్ళీ వ్యక్తిగతంగా వివరణ అవసరం లేదు. మరి మన స్పీకర్ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు ఏప్రిల్ 16న ఇస్తే అసలు మే చివరి వారం వరకు వాళ్ళని ఎందుకు పిలవలేదు? ఎందుకు అంటే, ఓ పక్క టీడీపీ చేస్తున్న వాదన ఒక రకంగా ఉంది, వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాదన మరో రకంగా ఉంది. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోపాయికారిగా ఒక అండర్స్టాండింగ్ ఉందనే విషయం కొంత ప్రచారంలో ఉంది కనుక వీళ్ళకి సాయం చేయడం కోసమే, ఉప ఎన్నికలు రాకుండా చూడటం కోసమే స్పీకర్ ఈ తాత్సారం చేశారని చెప్పి స్పీకర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. స్పీకర్ మీద ఈ ఆరోపణలు రావడానికి మరొక ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రస్తుత మన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యవహరిస్తున్న తీరు, ఆమె వ్యవహార సరళి కూడా ఈ అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు తీవ్ర ప్రశ్నార్థకమైంది. కేవలం ఓ 10 మంది సభ్యులు ప్లకార్డులు పట్టుకొని పోడియం దగ్గర నిల్చున్నందువలన అవిశ్వాస తీర్మానం నోటీసుని నేను చర్చకి చేపట్టలేనని చెప్పి దాదాపుగా ఓ 20 రోజుల పాటు సభని ప్రతిరోజు వాయిదా వేసుకుంటూ వెళ్ళి అవిశ్వాస తీర్మానాన్ని అసలు చర్చకి రానియకుండా చేసింది ఆవిడ. ఇందుకు ఉన్న కారణం ఏంటో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా లాంటి సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు, ఎంపీలు కూడా అయిన వాళ్ళు పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉండి బహిరంగంగానే విమర్శలు చేయడం, అలాగే వాళ్ళ వెనుక మరొక 50-60 మంది ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఒకవేళ అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే వాళ్ళంతా పొరపాటున వ్యతిరేకంగా ఓటేస్తే ప్రమాదంలో పడిపోతామని భావించిన ప్రభుత్వం స్పీకర్ సహాయం కోరగా స్పీకరు వాళ్ళకి శుభ్రంగా సహాయపడి తాను ప్రశ్నార్థకంగా ప్రవర్తించింది. అందువలన స్పీకర్ వ్యవహార శైలి మొన్న మే 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పిలిచి వివరణ అడగటం కూడా కొంత అనుమానాలకు తావిచ్చింది. అయితే స్పీకర్ ఫార్మాట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పీకర్ని కలిసినప్పుడు మాటల్లో వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా చేస్తున్నాము అని చెప్పి చెప్తా వస్తున్నారు. మరి అలా చెప్పినప్పుడు ఆ మాటలను కూడా స్పీకర్ పరిగణలో తీసుకోవాలా? లేఖలో రాయకపోయినప్పటికీ వాళ్ళని వివరణ అడిగినప్పుడు కారణం అంటూ ఏం లేదు, మేము రాజీనామా చేస్తున్నామని చెప్తే ఆమోదించాల్సిందే. మరి వాళ్ళు కారణాన్ని ప్రత్యేక హోదాగా చూపిస్తున్నారుగా, కాబట్టి ఆవిడ కొంత బాధ్యత ఉన్నట్టే. అందువలన మరొకసారి ఆలోచించుకుని రండి, మరి ఒక వారం రోజులు సమయం ఇస్తానని చెప్పి మొన్న జూన్ 6వ తారీఖు వరకు ఆవిడ మళ్ళీ సమయం ఇచ్చింది. అయితే బయటకు వచ్చి వీళ్ళు చెప్తున్న వాదన ఒక రకంగా ఉంటుంది, స్పీకర్ కార్యాలయంలోకి వెళ్ళి వీళ్ళు మాట్లాడుతున్నది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ప్రకటనలు వస్తున్నాయి బయటికి.
మరి మొత్తానికి 6వ తారీఖు కూడా వాళ్ళు హాజరయ్యారు, పట్టుబట్టారు రాజీనామాల కోసం. నేను ఇక ఆమోదించక తప్పనిసరి పరిస్థితి వచ్చింది, నేను ఆమోదిస్తానని చెప్పి కూడా స్పీకర్ ప్రకటించడం జరిగిపోయింది. మరి ఇంత తాత్సారం ఎందుకు జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ వాదిస్తున్నట్టు ఇలా నెట్టుకుంటూ వచ్చి సాధారణ ఎన్నికలు 1 సంవత్సరం లోపుకు ఉండేదాకా ఆ సమయం తీసుకున్నారు వాళ్ళు. ఇక ఉప ఎన్నికలు రావు, వీళ్ళన్నీ ప్రగల్భాలే అని చెప్పి చెప్తున్న వాదనకి కొంత బలం చేకూరుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ రాజీనామా చేసింది కేవలం ప్రత్యేక హోదా సాధించడం కోసం, లేక ప్రత్యేక హోదా డిమాండ్కి ప్రజల మద్దతుని కూడగట్టడం కోసం అని చెప్తూ ఉన్నప్పుడు, మరి వాళ్ళ రాజీనామాల ద్వారా ప్రత్యేక హోదా డిమాండ్ సాధ్యం రాకపోతే మరి ఈ రాజీనామాల యొక్క పరిస్థితి ఏమిటి? ఇవి అనవసరమే కదా. ఇది ఒక అనవసరంగా చేసిన ప్రక్రియలాగే మిగిలిపోతుంది. అందుకే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అంశాలన్నింటినీ చూస్తే ఈ రాజీనామాల వెనుక తెలుగుదేశం పార్టీ వాదిస్తున్నట్టు నాటకమో బూటకమో ఉందా లేదా అనేది పక్కన పెట్టినప్పటికీ ఒక అనవసరమైన ప్రక్రియగా ఇది ఒక ఫెయిల్యూర్ ప్రపోజల్గా మిగిలిపోయింది. అయితే అసలు ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి మంత్రిమండలి క్యాబినెట్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ద్వారానో, లేక చట్టసభలో బిల్లు ద్వారానో, లేక పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చట్టసభలో బిల్లు ద్వారానో చేయవలసిన అంశాన్ని ఆ ప్రభుత్వం చేత ఒత్తిడి చేసి మెడలు వంచి చేయించడానికి చేయవలసిన కార్యక్రమం ఏమిటి అంటే రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేయగలగాలి, లేక ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేలాంటి చర్యలకు ఉపక్రమించాలి, లేదా రాజ్యాంగపరంగా సంక్షోభం అన్న క్రియేట్ చేయాలి. మరి ఈ రెండూ సాధ్యం కానప్పుడు కేవలం బెదిరించి, లేక నిరసనలు తెలియజేసి, ప్రదర్శనలు చేసి, లేక 4 ఎంపీలు 5 ఎంపీలతో రాజీనామాలు చేసి సాధించేది ఏమైనా ఉందా? లేదు. మరి ఇవన్నీ సాధ్యం కానప్పుడు ఇక మిగిలిన అంశం ఏమిటి అంటే, ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో ఈ అంశాన్ని ఎన్నికల ప్రధాన అంశంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల మద్దతు కూడగట్టడం, తద్వారా ఈ పని చేయనందువలన మాకు మద్దతు లభించింది, మీరు మద్దతు కోల్పోయారని చెప్పి అవతల చేయవలసిన వర్గాన్ని, పార్టీని రుజువు చేయటం వంటిది తప్ప వేరే మార్గం లేదు. మరి అలాంటప్పుడు మధ్యలో ఈ జిమ్మిక్కులన్నీ ఎందుకు? అసలు వీళ్ళకి హోదా అవసరం ఉందా? నిజంగా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ దాడి చేస్తున్నారా అంటే అవేవీ కనిపించడం లేదు. కేవలం రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు, ఇక్కడున్న పార్టీల మధ్య, ప్రత్యర్థుల మధ్య పోటాపోటీలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవడానికి, విమర్శలు చేసుకోవడానికి, ఒకళ్ళని మరొకళ్ళు బలహీనపరచుకోవడానికి ఈ అంశాలన్నింటినీ ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది తప్ప ఈ రాజీనామాలన్నీ కూడా నిజంగా శుద్ధ దండగ వ్యవహారం. దట్ ఈజ్ కొండబద్దలు.